అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్లో జరుగుతున్న ఒక కొత్త క్రైమ్ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ట్రెడిషనల్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతూ సైబర్ క్రైమ్ చేసే ఒక ముఠాని సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీషియల్స్ పట్టుకోవడం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుందంటే, మొబైల్ థెఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో ఉన్న అంతా డబ్బులు ఖాళీ చేసి ఫస్ట్ టార్గెట్ చేసేదేమో సెల్ ఫోన్, తర్వాత టార్గెట్ చేసేది బ్యాంక్ అకౌంట్. సీనియర్ సిటిజన్స్ ని, అమాయక ప్రజల్ని, రద్దీ ఉన్న ప్లేసెస్ లో మార్కెట్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసి దొంగతనం చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. ఆ ఒక ఫోన్ దొంగతనం చేసి అదే ప్యాటర్న్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు. ఒక మెయిన్ పద్ధతి ఏమంటే, వాళ్ళు ఒక కండక్టర్ నాటకం ఆడడము. ఈ ఓనరు నా ఫోన్ ఇది అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఆయన ఇమీడియట్లీ, నేను ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ డ్రైవరు, మీ ఫోన్ ఇక్కడ దొరికింది, మీరు మంచి చేశారు, నాకు ఫోన్ చేసి మళ్ళీ మీదే ఫోన్ అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, మీరు మీ ప్యాటర్న్ చెప్పండి లేదా పాస్వర్డ్ చెప్పండి అని చెప్పి ఆయనకి అడగడంతో ఇమీడియట్లీ అవును నాదే ఫోను, మీకు ఈ ప్యాటర్న్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, నా ఫోటో ఉంటుంది చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్లీ ఒక స్క్రీన్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పద్ధతి ఏం చేస్తారంటే, ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడతారు. వాళ్ళు చాలా మంది వచ్చి అడుగుతున్నారు, మీరే ఓనరా అవునా కాదు అనడానికి మీరు ప్రూవ్ చేయండి, మీ ప్యాటర్న్ చెప్పండి, సో దట్ మనము ఆ ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ చెప్తే అది ఓపెన్ అయితే మీదే ఫోన్ అని చెప్పి ధృవీకరిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒక ప్యాటర్న్ కావచ్చు, ఒక పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో అన్లాక్ అయిన తర్వాత మీకే ఇప్పిస్తానని చెప్పి ఒక కండక్టర్ నాటకం ఆడడము. సెకండ్, ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కావచ్చు, గ్యాలరీస్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ నోట్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఈ వాట్సాప్ చాట్ లో కూడా చాలా మంది పెట్టడంతో వాళ్ళు యాక్సెస్ రావడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు రకరకాల మన యాప్స్ ఉన్న ఫోన్ పే యాప్స్ కావచ్చు, గూగుల్ పే యాప్స్ కావచ్చు, పేటిఎం యాప్స్ ని ఓపెన్ చేసి యూపీఐ పిన్స్ ని రీసెట్ చేసి మళ్ళీ ఫోన్ లో అక్కడ ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు మళ్ళీ ఇస్తారు, వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లానే కొంతమంది తెలివిగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే గేమింగ్ యాప్స్ కావచ్చు, డిజిటల్ వ్యాలెట్స్ కూడా అమౌంట్ మళ్ళించి అక్కడి నుంచి కూడా అమౌంట్ వాళ్ళు డ్రా చేస్తారు. అట్లానే కొంతమంది మ్యూల్ అకౌంట్స్ కూడా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని కూడా వాళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఈ సామాన్య నేరం కాదు, ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ఇది ఫస్ట్ వాళ్ళు ఒక రద్దీ ప్రదేశ్ లో ఎవరెవరు బక్రాలు ఉన్నారు, ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఐడెంటిఫై చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడే పక్కన ఉన్న ఒక ఇంకోటి మనిషి చెప్పి ఫోన్ ని దొంగతనం చేస్తారు. తర్వాత ఫోన్ ని ఇంకోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆనే కొంచెం మాయ మాటలు చెప్పడానికి చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. ఆనే మభ్య పెట్టి ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సో ఆనే పర్సన్ కూడా ఉంటారు. ఆనే బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి, అక్కడి నుంచి మళ్ళీ క్యాష్ ని విత్డ్రా చేయడానికి ఒక మనిషి ఉంటారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్రైమ్ ప్లస్ మోడర్న్ క్రైమ్, అంటే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ చేసి ఒక హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా ఇది. మీకు అలాంటి కాల్స్ వస్తే ఎవరు కూడా మీరు చెప్పొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీస్ లిస్ట్ కూడా ఇది తీసుకురావాలి. చెప్పిన చాలా మంది ఈ ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాలరీలో పెట్టుకోవద్దని చెప్పి మీకు మరీ కోరుతున్నాను. ఆడపిల్లలు వాళ్ళు కావాల్సిన కొన్ని ప్రైవేట్ ఫోటోస్ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు పోయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ ని సిమ్ ని బ్లాక్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ కాల్ చేయాలి. ఒకసారి సిమ్ బ్లాక్ అయిపోతే ఆయన ఏం చేయలేరు. ఈ సిఐఆర్ పోర్టల్ కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎక్కడ ఫోన్ ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరెవరు మీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి సర్వీసెస్ ని ఆపేయండి అని చెప్పి మీరు ఇమీడియట్లీ ఒక మెసేజ్ ఇవ్వడమా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడమా మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ అమౌంట్ ఎవరో విత్డ్రా చేస్తున్నట్టే ఇమీడియట్లీ ప్లీజ్ డైల్ 1930 ఇమీడియట్లీ 1930 కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే cybercrime.gov.in కి తెలియచేయాలని చెప్పి కోరుతున్నాను. సీనియర్ సిటిజన్స్ ని ప్లస్ వృద్ధుల్ని, మహిళల్ని, అమాయక ప్రజల్ని, నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఇప్పుడు నార్మల్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్ ఎవరు వాడుతున్నారు వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈ 4 ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం స్మార్ట్ ఫోన్స్ 25 లక్షల పైన మోసం చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్, సిసిఎస్ ఆఫీషియల్స్, మన డిసిపి చైతన్య నేతృత్వంలో టీమంతా చాలా వర్కౌట్ చేసి వాళ్ళు ఒక ముఠాగా ఏర్పాటు చేసి పబ్లిక్ మోసం చేస్తున్నారు. సో మీ డబ్బులు కానీ మీ ఫోన్ పోతే మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు అని చెప్పి ఒక మనసులో పెట్టుకొని ఇమీడియట్లీ పోలీసుకి కంప్లైంట్ చేయండి. అట్లానే 1930 కూడా కంప్లైంట్ చేయాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా కోరుతూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.